నుంచి ప్రపంచానికి నా కొడుకు సాహు చనిపోయాడు. అటాక్ తర్వాత రాయ్నే భయపెట్టినాడుగా. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్స్ లో ఇలీగల్ వెపన్స్ డీలర్. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని, నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ పోవడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. మీరు మాకు సెక్యూరిటీగా వచ్చారనుకున్నా. అవును, మీ సెక్యూరిటీ గురించే, గంభీరా నుంచి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. నరికిన చోట తగలబెడదాం అనుకున్నాను, తలదోరకలా. నేనేంటో చెప్పడం నీ తమ్ముడు లేడు. నీ బాబు చెప్పిన వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. అందుకే నేనే వచ్చా. చితి ఆరే వరకు టైం ఇస్తున్నా. అన్నీ వదిలే కంటైనర్తో. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓమీకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు? వార్నింగ్ కాదు, ఫేస్ లో.
फौजी का फैसला. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. బాంబే వదిలి వెళ్ళిపోయాడు. 6 ఏళ్ల వయసు నుండి నా బ్రెయిన్ లో స్టక్ అయిపోయిన మూమెంట్ ఒక్కటే. నాన్న తలకి బుల్లెట్, వాడి చేతిలో గన్ను. నా చావుతో పాటు వాడిని కూడా తీసుకెళ్లాలని, వాడి కోసమే జపాన్ చరిత్ర చదివి. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. బాంబే బ్లడ్ షెడ్ ని తెలుసుకున్నాను. ఫైనలీ ది డే హస్ కమ్. గంభీర బాంబే తిరిగొచ్చాడు. దానికి రీజన్ ఏదైనా అవని, వాడి చావుకి మాత్రం నేనే రీజన్ అవ్వాలి. కంటైనర్ని దాచడం. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫోర్ట్లో గొడవలు, జిమ్మిని చంపడం, ఇదంతా ఎప్పుడాగుతుంది? ఈ ప్రాబ్లంని నాకు వదిలేయండి. కంటైనర్ ఎక్కడుందో చెప్తే మిగతాదంతా నేను చూసుకుంటా. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. మేము చూసుకుంటాం. ఇంత దూరం వచ్చారు, ఆ టీ తాగి బయలుదేరండి. మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చెప్పినట్టు తలూపడానికి ఒకప్పటి కార్పొరేటర్నే కాదు, ఈ స్టేట్ కి సీఎంని. ఏ కాల్ అక్కడ మా వాళ్ళకి ఒక కాల్ చేస్తే ఇక్కడ మీ పోర్ట్ మా కబ్జాలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీ చెత్త చరిత్ర 15 ఏళ్ల క్రితం జరిగింది మర్చిపోయావా? గంభీరా, మలాడేరియా మహంకాళి జాతర మర్చిపోయావా? మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీ తెల్ల చొక్క కోసం మా చొక్కలు ఇరిపెక్కాయి. అసెంబ్లీకి పంపించడానికి మేము చంపిపోతున్న 100 శవాల మీద మీ పార్టీ అభిస్కట్టుకున్నాం. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వేల కిలోల ఆర్డీ ఎక్స్పోర్ట్ లో ఉందని తెలిసి బాంబే ఆపదలో ఉన్నా కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఇక మీద కూడా అలాగే ఉండాలి. No rule,
నో లా. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓన్లీ గంభీరాస్ లా. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంది చచ్చుంటారు బాయ్. ఈ బ్లడ్ బాత్ తో ఓమి గడికి డెడ్లీ వార్నింగ్ వదిలాడు. ఇంకే పీక్తాడు వాడు. ఈ విషయం వెంటనే డేవిడ్ పైకి చెప్పాలి. ఎవడు ఓజీ అంట. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఓమి మనుషులందరినీ వేసేశాడు. కంటైనర్ కూడా వాడి దగ్గర ఉంది. మన ప్లాన్ ఆఫ్ అనుకుంటా బాయ్. ఖతం కరో సాలే ఓమికో. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రామిస్ బ్రేక్ చేయడానికే కాదు, ప్రామిస్ చేయడానికే భయపడాలి మళ్ళీ ఎవడైనా. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నువ్వు 100 సార్లు వెళ్ళి వెతికిన ఆ పోర్ట్లో నీకు ఏం దొరకదు మీ భాయ్. నేను చెప్తున్నా కదా, నేను ఆ ప్లేస్ అంతా ఇన్స్ బై ఇన్స్ సర్చ్ చేసా. ఆ కంటైనర్ అక్కడ లేదు. అరే ఇది పాత మ్యాప్ మీ భాయ్. ఇదిగో ఇది కొత్త మ్యాప్. కొత్త పోర్ట్ మ్యాప్. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. 2 అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. పాత మ్యాప్ లో 3 ఉన్నాయి. ఆర్డీఎక్స్ ఇక్కడే ఉందిరా. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫైనలీ ఆర్డీఎక్స్ ఎక్కడుందో తెలిసింది. కానీ ఇట్స్ టూ లేట్.
గంభీర లేనప్పుడే నువ్వు ఏం చేయలేదు. ఎప్పుడు తను తిరిగి వచ్చాడు, ఇంకేం పీక్తావురా నువ్వు? మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. मैं तुझे सिखाऊंगा कि काम कैसे होगा. అసలు నీకంత దమ్ముండుంటే డేవిడ్కి నా అవసరం వచ్చిండేదే కాదు. అయినా నేను ఇలాంటి చెంచాగాళ్లతో మాట్లాడను. సో ఫక్. మనలో మనం గొడవ పడితే ఏమొస్తుంది? నేను మాట్లాడతా. ఓమి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఆ కంటైనర్ డిస్కార్డ్ చేసే డేంజర్ ఆగిపోదు. ఓమి ఆగిపోడు. వాడికి అంత సీన్ ఉందా కబీరా? వాజీ మహానగరం గురించి వినే ఉంటాం. ఆ సిటీ మీద కన్నేసిన మొట్టమొదటి వాడు ఈ ఓమి. ఓంకార్ వర్తమాన్ మిరాజ్కర్. ఈ వాజీని దక్కించుకోవాలనే ప్రాసెస్ లో సత్యదాదా తమ్ముడు రాయ్ నందన్ చంపడానికి చూశాడు. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక నుంచి ప్రపంచానికి నా కొడుకు సాహు చనిపోయాడు. అటాక్ తర్వాత రాయ్నే భయపెట్టినాడుగా. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్స్ లో ఇలీగల్ వెపన్స్ డీలర్. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లీగల్ వెపన్స్ డీలర్ గా చాలా పైకి ఎదిగాడు. కానీ ఇండియాలో ఎప్పుడు ఎంటర్ అవ్వడానికి డేర్ చేయలేదు ఇప్పటి వరకు. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇండియాలో ఇంత పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారంటే ఏదో పెద్ద సపోర్ట్ వాడికి ఉండి ఉంటుంది. నీకే ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. डेविड से किया हुआ वादा तोड़ने का एक ही अंजाम है ओमी. एनी लास्ट वर्ड्स? ఆర్డీఎక్స్ కంటైనర్ డెలివరీ చేయడమే నా పని. కానీ ఇప్పుడు అదొక్కటే చేయను. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. कल रात ठीक 9 बजे एक जगह नहीं 9 जगह एक साथ. 9 చోట్ల బ్లాస్ట్ ఒకేసారి. రోజు తిరిగే జనాలు హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు. స్టాక్ మార్కెట్లో టైం టిక్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ వేరేలాగా ఉండబోతుంది. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మంటల్లో తగలబడిపోతున్న బాంబే వేడి నీకు దుబాయ్ వరకు తగులుతుంది. ఈ డేవిడ్ ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడంటే ఇట్స్ స్టేట్మెంట్. దానికి రేపటికి మించింది లేదు. అంత ఖచ్చితంగా ఎలా?
మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఎందుకంటే రేపే వాడి పుట్టినరోజు. నువ్వు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ డేట్ ని ఇండియన్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తా. ఇది నా ప్రామిస్. నౌ దిస్ వార్ ఇస్ పర్సనల్, వెరీ పర్సనల్. ఎంత ఖర్చైనా పర్లేదు, మన వాళ్ళందరికీ బాగా ట్రీట్మెంట్ చేయండి. ఈ ట్రస్ట్ పెట్టిందే అమ్మా. వాళ్ళు. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. చూసుకోండి. అలాగే మేడం. ఎప్పుడు వచ్చావు? మీ అందరికీ దూరంగా ఉన్నానని మాటే కానీ ఎవరిని మర్చిపోలేదు. ఓకే, నీ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.